రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాలు, ఒకటి అన్నదాత సుఖీభవ, రెండు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రైతు సోదరి సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే కాదు, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒక నిమిషం గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. 2014వ సంవత్సరం మనం కోరుకోకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. ఆ సమయంలో ఎన్నికలు వచ్చాయి. మనందరం ఆందోళన చెందాం. దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, 16,000 కోట్ల అప్పు. ఆ సమయంలో ఎన్నికలు. ఎవరైతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేస్తారో, ఎవరైతే మళ్ళీ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి తిప్పుతారని ప్రజలందరూ ఎదురు చూసి, ఆ సమయంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి 2014లో ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో అగమ్యగైరమైనటువంటి పరిస్థితి. రాజధాని లేదు, ఆఫీసులు లేవు, ఉద్యోగస్తులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా పరిపాలన సాగుతుందో అని భయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చారు. 5 సంవత్సరాలు ఆయన యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేశారు. 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే మన రాష్ట్రం ఈసరికి దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా ఉండేది. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యామరపడ్డారు. ఆ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి గురించి సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపి సింపతి సంపాదించి 2019లో యామరపడ్డారు. ఆ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి గురించి సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపి సింపతి సంపాదించి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి నేను అన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడు నేను చెప్పవలసిన అవసరం లేదు, విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు. సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. 2019లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఎన్డీఏ పోటీ చేసింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏకైక నాయకుడు
చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఈ ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వని మెజార్టీతో మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు. బాధ్యతలు తీసుకున్నాం, లోపలికెళ్ళి చూశాం, మాలో భయమో ఆందోళన. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నాం. కానీ ప్రభుత్వంలో చూస్తే మొత్తం డొల్లా. ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు. ఏ విధంగా పరిపాలన చేస్తామని నేనైతే భయంతో పాలన ప్రారంభించాం. సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఈ రాష్ట్ర ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. కేంద్రంలో మొన్ననే పండిట్ జవహర్లాల్ గారు నెహ్రూ రికార్డు తిరగజేసినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ రెండూ కలిసి మొన్నే 12వ తారీఖుకి 24 మాసాలు పూర్తయింది. ఈ 24 మాసాల్లో మీరు నేను ఎవ్వరం ఊహించలేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. దానికి సమాంతరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం 8,900 కోట్లు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో వేశాం. మళ్ళీ రెండవ విడత మొదటి ఫేజ్లో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ మైకు దొరికితే అన్నదాతే ఈ దేశానికి వెన్నుముక అంటారు. ప్రతి ఒక్కరూ రైతు గురించి మాట్లాడతారు. కానీ ఆచరణ చూపించినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా గర్వపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.